ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, అక్టోబర్ 15 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులను చేసి స్థిరపరచి బలపరచును. వ్యాఖ్యానాంశం: శ్రమల తరువాతి మహిమలు. వ్యాఖ్యానాంశం: శ్రమల తరువాతి మహిమలు. వ్యాఖ్యానం: ఎన్నేండ్లు క్రీస్తు కొరకు శ్రమ పొంది జీవించినా అదంతా కొద్ది కాలమే అని తెలుస్తోంది. అపొస్తలుడైన పౌలు దీర్ఘకాలం పనిచేసి అనేక మార్లు హింసలు బాధలు పడినా క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో సాక్ష్యం ఇస్తున్నాడు. చాలా ఏండ్లే, కానీ దానిని క్షణమాత్రం అంటున్నాడు. అనేక హింసలే, కానీ వాటిని మా చులకని శ్రమలు అంటున్నాడు. కాబట్టి ఈ జీవిత యాత్ర అనే కొంచెం కాలంలో శ్రమలు ఎన్ని వచ్చినా చింతించకండి. మిమ్మును పూర్ణులను చేసి స్థిరపరచి బలపరిచే కాలం రానున్నది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇందులో ఉన్న వాక్యం దీనితో చేర్చవలసింది. తగిన సమయమందు మిమ్మును హెచ్చించును అని ఉన్నది. ఇప్పుడు క్రీస్తు వచ్చినప్పుడే హెచ్చింపు వస్తుంది. ఇప్పుడైతే తగ్గింపులో ఉన్నాం. క్రీస్తు రాగా ఆయనతో రాజ్యం వెళతాం. అప్పుడు హెచ్చింపు కలుగుతుంది. హెచ్చింపుతో కూడా పూర్ణత్వం వస్తుంది. పూర్ణత్వంతో కూడా నూతనమైన రీతిగా బలము, స్థిరత క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడే కలుగుతాయి. భక్తులారా, మీ తలలెత్తుకొనుడి. మీ విమోచకుడు మళ్ళీ రానయ్యున్నాడు. ఆయన రావడంతో మీ శ్రమ కాలం తీరిపోతుంది. ఆయనను ముఖాముఖిగా చూచినప్పుడు మీ అసంపూర్ణత పూర్ణ రూపానికి వస్తుంది. ఓపికతో ఉండండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు ధ్యానించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.